మరి అనేక మందిని తెలియపరచడానికి కూడా ఈ మాటలు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా కొద్దిగా జ్ఞానమును మనం నేర్చుకుందాం, పరిశీలించుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనము సత్యస్వరూపైన ఆత్మను గూర్చి, భ్రమపరచు ఆత్మను గూర్చి మనం వాటిని నేర్చుకున్నాము, ధ్యానించుకున్నాము. భ్రమపరచు ఆత్మను పక్కన పెడితే భ్రమ అనేది మనకు తెలుస్తుంది. అది మన భ్రమ అంటాం కదా మనం. అది నీ భ్రమ, నువ్వు అనుకునేది అది కాదు. అట్లాంటి విధంగా అంటే దేవుని విషయంలో, దైవం విషయంలో ఒక ఆత్మ అంట అలాంటి భ్రమను క్రియేట్ చేస్తుందంట. మనము రోడ్ల మీద వెళ్తూ ఉంటాం కదా, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే కొంచెం దూరంలో ఒక గాలిలాగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం దూరంలో అర్థమవుతుందా? సంథింగ్ లైక్ ఆయిల్ లాగానో లేక గాలి లాగానో ఏదో ఒకటి కనిపిస్తుంది, ఎండమావులాగా ఏదో కనిపిస్తూ ఉంటుంది. వేపర్, వెరీ గుడ్, అది కనిపిస్తుంది. గమనించారా మీరు ఎవరైనా? నేను ఇటు చూస్తున్నా, మీరు గమనించారా? మీరు డ్రైవింగ్ చేస్తారు చాలామంది. కొంచెం దూరంగా వేపర్ కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఉంది అది. కానీ అది మన భ్రమ. అఫ్కోర్స్ న్యాచురల్ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, కానీ అది ప్లెయిన్గానే ఉంటుంది. మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళేసరికి అది ఉండదు. కానీ మన ఇమాజినేషన్లో ఏమవుతుంది? అది భ్రమ. అయితే ఒక ఆత్మ అంట దేవుని విషయంలో అది అట్లాగే మనల్ని ఏం చేస్తుందంట? భ్రమపరుస్తుంది. దేవుని తెలుసుకునే విషయంలో, దేవుని కనుక్కునే విషయంలో ఏం చేస్తుంది? అది భ్రమపరుస్తుంది. అదే మాట్లాడుతున్నాడు, భ్రమపరచు ఆత్మ. దానికి పైన ఇంకొక ఆత్మ గురించి రాశాడు. అదేం ఆత్మ? సత్యస్వరూపైన ఆత్మ. రెండింటిని ఆల్మోస్ట్ మనం అది నేర్చుకుందాం. ఈ భ్రమపరచు ఆత్మ ఎందుకు మనుషుని భ్రమపరుస్తుంది అనేది గడిచిన వారాల్లో మనం నేర్చుకున్నాం. అందులో ప్రాముఖ్యంగా మనుషుడు భ్రమపరచడానికి గల కారణం ఏంటంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 3వ వచనం అంట, లేదా 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనము. త్వరగా చదవండి. మీ విశ్వాసము ఆధారము చేసుకోనక. ఇప్పుడు ఈ భ్రమపరచు ఆత్మ ఏం చేస్తుంది? మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకుంటుంది. మనుషుని జ్ఞానం ఆధారం చేసుకుంటే దేవుని ఆలోచనను గుర్తెరగరు. మనిషిని జ్ఞానం ఆలోచన చేసుకుంటున్నారు, మనిషి జ్ఞానం గొప్పదనుకుంటున్నారు, మనిషి జ్ఞానం తన దృష్టికి విలువైనది అనుకుంటున్నారు, అది చాలా చాలా గొప్పది అనుకుంటున్నారు. కానీ దేవుని జ్ఞానం మరింత గొప్పది. దేవుని జ్ఞానం మనిషికి తెలియట్లేదు. ఇందాక మనం యెషయా గ్రంథం 30వ అధ్యాయాలను చదువుకున్నాం. దేవుని జ్ఞానము చాలా గొప్పది. ఆ దేవుని జ్ఞానము మనం రోజు వాడుకలో ఉండేటటువంటి జ్ఞానమును ఒకసారి నేర్చుకుందాం. అదే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనము. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావాల్సిన వాన ఎవరు కురిపిస్తున్నారంట? ఈ జ్ఞానం మనుషుని జ్ఞానమా, దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానము. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావాల్సిన వాన ఎవరు కురిపిస్తాడు? దేవుడు కురిపించును. భూమి రాబడి అయినను ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు కలదయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బేలలో మేయును. చూడండి, అంటే ఆ భూమిలో ఏమున్నాయంట? రసాయనాలు ఉన్నాయంట. ఏమున్నాయి? రసాయనాలు. ఇది ఎవరు ఏర్పాటు చేసింది? మనుషుని జ్ఞానమా లేక దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానము. అంటే దేవుని జ్ఞానమును బట్టి నువ్వు నేను బ్రతకాలి అన్న ఉద్దేశం అయింది. అర్థమైందా? మరలా మనం ఇంకొక మాట ఏమి నేర్చుకున్నాము? భూమిని శూన్యంలో స్థిరపరిచిన జ్ఞానము దేవునిది. ఆకాశ విశాలమును స్థిరపరిచిన జ్ఞానము దేవునిది. మనిషిని సృష్టించిన గల జ్ఞానము దేవునిది. అర్థమవుతుంది కదా? ఇంతటి జ్ఞానము ఎవరికంటే దేవునిది.
రక్షించగల జ్ఞానం ఎవరిది? దేవునిది. మనిషి రక్షించగలడా? ఇక్కడ లోకంలో రక్షించగలడు. డాక్టర్ వైద్యం చేసి రక్షిస్తాడు. కానీ దేవుని జ్ఞానము నిన్ను ఎక్కడి నుండి రక్షిస్తుంది? మరణము నుండి జీవంలోనికి నిన్ను రక్షిస్తుంది. అది జ్ఞానం కావాలి. కానీ మనుషుని జ్ఞానము ఏమవుతుందో మనం చూద్దాం. చూడండి, యోబు 21వ అధ్యాయము 14వ వచనము. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఎవరి జ్ఞానం ఇది? మనుషుని జ్ఞానం మాట్లాడుతుంది. మనుషుని జ్ఞానం ఏమంటుంది? దేవునితో నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. అక్కర్లేదన్న పదాన్ని ఒకసారి మనం గమనిస్తే వాళ్ళు ఏమన్నారు? త్రోసి వేస్తున్నారు. మాకు అక్కర్లేదు. గొడవాడుకుంటాం కదా, గొడవాడుకుంటాం, భార్యాభర్త గొడవాడుకుంటాం. సరే, భార్య కొంచెం నెమ్మది ఇచ్చి భర్త దగ్గరికి వచ్చింది అనుకో, నాకు అక్కర్లేదు పో అంటాడు, ఇసుక్కుంటాడు ఆయన. అంతేనా? లేదా భార్య కూడా అలాగే నాకు అక్కర్లేదు పో అని ఇసుక్కుంటూ ఉంటారు. అంటే ఎంత చిరాగ్గా మనం విసుక్కుంటామో అట్లాగా ఈ మనుషుని జ్ఞానము ఏం చేస్తుందంట? మార్గముల యొక్క నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. ఇంతకీ మార్గం ఏంటి? క్రీస్తు. అంటే క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము, నీవు మమ్మల్ని రక్షించడానికి పంపించినటువంటి జ్ఞానము, నీవు పంపించినటువంటి మా పాపములు క్షమించగల జ్ఞానము మాకు అక్కర్లేదు. నీవేం చేస్తున్నారు? త్రోసిపుచ్చుతున్నారు. ఇంతకీ ఎవరిని త్రోసిపుచ్చుతున్నారు? కరెక్ట్గా క్రీస్తు ప్రభు వారిని. ఎవరిని త్రోసిపుచ్చుతున్నారు? మరలా అది చదువుదాం. మరలా మీరు అదే మాట మరలా తెలియజేయాలి. ఏంటంట? యోబు గ్రంథము 21:14. వారు ఎవరళ్ళు? మనిషి జ్ఞానముతో లోకములో జీవిస్తున్నటువంటి వారు మనిషి జ్ఞానంతో ఉన్నారు కాబట్టి దేవుని జ్ఞానం వారు గుర్తించట్లా. ఇప్పుడు మనిషి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఏమని? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అవసరం లేదు. ఈరోజు నువ్వు నేను మైక్ పట్టుకొని తెలియపరుస్తున్నాము, కానీ ఏమంటున్నారు? మాకు అక్కర్లేదు. నీ మార్గము అంటే ఇక్కడ దేవుడు ఒక మార్గం వేశాడు. ఆ మార్గము క్రీస్తు ప్రభువారై అన్నాడు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేడు. ఇంకా ఆయన వేసినటువంటి మార్గం ఏంటి? మనుషుని రక్షించడానికి, మనుషుని విడిపించడానికి, మనుషుని సేవ చేయడానికి క్రీస్తు ప్రభువారిని పంపిస్తే వారు ఆ మార్గము యొక్క జ్ఞానం మాకు అక్కర్లేదు. అంటే ఎవరిని తృణీకరించారు? క్రీస్తు ప్రభువారిని తృణీకరించి నీవు మమ్మును విడిచిపోమ్మని దేవునితో, నీవు మమ్ముని విడిచిపో, మాకు అవసరం లేదు, నీ జ్ఞానం మాకు అవసరం లేదు, నీ బోధ నాకు అవసరం లేదు, నీవు నన్ను విడిచి పో అన్నారు. ఎవరు? గట్టి చెప్పాలి. మనిషి జ్ఞానం అంటే మనుషులు విడిచిపో అని అన్నారు. ఇక్కడ ఒక ఉపమానం, ఒక జరిగిన విషయాన్ని సువార్తలో, మార్కు సువార్తలో జరిగినటువంటి విషయము. క్రీస్తు ప్రభువారు గలిలయ పట్టణం నుంచి ఒక పట్టణంలోనికి వెళ్ళినప్పుడు సముద్రం దిగంలోనే, పడవ దిగంలోనే దెయ్యములు పట్టిన ఒక వ్యక్తి సమాధిలో నివసించుకుంటూ ఆయనను చూసి పరిగెత్తుకుని వచ్చి ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎవరు పలికారు అవన్నీ ఆ మాటలో? దెయ్యం పలికింది. ఇప్పుడు ఈ మనుషుడు కూడా ఏం పలుకుతున్నాడు? జ్ఞానం మాకు అక్కర్లేదు, మమ్మల్ని విడిచి, అదే అన్నాడు, నీ మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పారు. అక్కడ ఎవరు పలికారు? అక్కడెవరు? దెయ్యం పట్టినవాడు. సమాధుల్లో ఎవరు మాట్లాడారు? మమ్మల్ని వెళ్ళిపో, ఇక్కడ మా వద్దకు రావద్దని దెయ్యం పట్టినవాడు. ఇక్కడ యోబు గ్రంథంలో ఎవరు మాట్లాడారు? మనుషుడు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమయ్యారు? ఒకటైపోయారు. అంటే అక్కడ దెయ్యం పట్టినవాడు, ఇక్కడ మనుషుడు మాట్లాడినవాడు ఒకటే. అంటే అదే మాట ఇక్కడ అదే మాట రాస్తున్నాడు. ఎక్కడ?
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ప్రకృతి సంబంధమైనది అంట, పైనుంచి వచ్చినది కాదంట. దెయ్యముల జ్ఞానము. మనుషుని జ్ఞానం దేంతో పోలుతున్నాడు ఆయన? ప్రకృతి సంబంధమైనదై దెయ్యముల జ్ఞానంతో దెయ్యముల జ్ఞానంతో అన్నాడు. ఇప్పుడు అక్కడ సమాధుల దగ్గర మాట్లాడినటువంటిది, ఇక్కడ మనుషుడు మాట్లాడినటువంటిది రెండు ఒకటే. ఏంటంట? క్రీస్తు ప్రభువారిని మాకు అక్కర్లేదు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని మాట్లాడారు. మరలా వెనకొద్దాం, అదే యోబు రాసిన పత్రికలో కింద వచనం కూడా ఇంకా చదువుదాము. కింద వచనం కూడా చదువుదాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుటకు మాకేమి లాభము అని వారు చెప్పుదురు. వారి క్షేమం వారి చేతిలో. ఏమంటున్నారు? ఆయనను సేవించడానికి సర్వశక్తుడు ఎవరు? అసలు మేము సేవించడానికి అంటే ఏమనుకుంటున్నారు? మాకంటే గొప్పోడు ఎవరు? ఆకాశమందు ఆసీనుడైన దేవుణ్ణి విడిచిపెట్టి గర్వముతో ఏం మాట్లాడుతున్నారు? మేము ఆరాధించడానికి అసలు ఆయన ఏ పాటివాడు? అసలు సర్వశక్తుడు అనేవాడు ఎవరున్నారు? మేమే గొప్ప అంటూనే మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయటకు మాకేమి లాభం కలుగును అంటున్నారు. మేము ప్రార్థన చేయడం వల్ల మాకేమైనా లాభం వస్తుందా? ఆయన మాకేమి చేస్తాడు? ఎవరిది జ్ఞానం అంటే మనుషుని జ్ఞానము. ఎవరిది జ్ఞానము? మనుషుని జ్ఞానము. అందుకే మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోవటం వల్ల భ్రమపరచు ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా మార్చేస్తుంది, దేవునికి దూరంగా విడిపించేస్తుంది, దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనుషుని జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని మనం ఆధారం చేసుకోవాలి. ఇంకొక మాట చదువుతాం. యోబు 20వ అధ్యాయము 2వ వచనము. చెడుతనము వారి నోటికి తీయగా నుండునంట. ఎవరికి ఇది? ఈ మనిషి జ్ఞానంతో ఆలోచించే వారికి. మనిషి జ్ఞానము ఎలాగుంటుంది? చెడుతనమే చేసేది మనిషి జ్ఞానము. మనిషి జ్ఞానము చెడుతనము వారి నోటికి ఎలాగుంటుందంట? తీయగా ఉంటుంది. వారి నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. చెడుతనం వారికి ఇష్టం. ఇంకా చెడుతనం జరిపించడం, చెడుతనం చేయడం, చెడుతనమును గూర్చి ఆలోచించడము, అది క్రియరూపముగా మార్చడము, దాల్చడము, ఇవన్నీ వారికి ఇష్టముగా ఉన్నవి. ఇంకా పైన వచనాలు చదివితే చూడండి. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడు నుండి కాలము మొదలుకొని ఇలాగూ జరుగుతున్నదని నీకు తెలీదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదురు. ఇప్పుడు మనిషి జ్ఞానముతో వారు ఏం సంపాదిస్తున్నారు? వారి ఆకాశమంత ఘనత పెరిగిన, వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరుగుతుందంట. ఏ జ్ఞానంతో? ఇది మనుషుని జ్ఞానంతో. ఇప్పుడు మనం అది చూస్తున్నాం కూడా. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా వారి జ్ఞానం ఉంది. మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను చివరికి వారు ఏమవుతారంట? నశించుదురు. మనుషుని జ్ఞానము మంచిదే. ఆ మనుషుని జ్ఞానమునకు దేవుని జ్ఞానం కూడా ఉండాలి. కానీ దేవుని విషయంలో ఇందాక చెప్పాం కదా, భ్రమపరచు ఆత్మ దేనిని భ్రమపరుస్తుంది? దేవుని గూర్చిన విషయాలను అది భ్రమలో ఉంచుతుంది. అర్థమైందా? దేవుని గూర్చిన విషయాలను భ్రమలో ఉంచుతుంది. అది ఎలాగ ఉంచుతుందంటే మనిషిని జ్ఞానం ఆధారము చేసుకొని ఉంచుతుంది. ఈ మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోవటం వల్ల మనుషుడు ఎదుగుతున్నాడే కానీ దేవుని జ్ఞానం వానికి ఉండట్లా. దేవుని జ్ఞానం ఉండకపోవడం చేత వాడు భ్రమలోనే బ్రతుకుతున్నాడు. దేవుని జ్ఞానం లేకుండా ఏంటంట? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా, మనిషి జ్ఞానం చేత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను అంటే పెరుగుద్దంట. ఎవరి జ్ఞానము? మనుషుని జ్ఞానం ఆకాశమంత ఎత్తుగా
పెరుగుద్ది. ఇంకా మేఘములంత ఎత్తుగా వారు తలలు ఎత్తుతారు. అంటే దేవుడు అది అది ఇస్తున్నాడు వాళ్ళకి. మనిషి జ్ఞానం ఈ భూమి మీద ఎంత బ్రతకాలో బ్రతకండి, ఎంత లెగుస్తారో ఎంత అంత నిలవండి అంటున్నాడు ఆయనే. మనం ఒక ఉపమానం చదువుకున్నాం కదా. ఏంటా ఉపమానము? గురుగులు. ముందు మంచి భూమి మీద గోధుమలు వేసాడంట. గోధుమలతో పాటు ఏం పెరిగినాయంట? గురుగులు కూడా పెరిగినాయంట. ఆయన ఏమంటున్నాడు? ఉండని వాటిని అట్లాగే ఉండని, గోధుమలను పెరగని, గురుగులు అంటే గడ్డి, ఆ గడ్డిని కూడా ఎదగని, రెండింటిని ఎదగని. కోతకాలం వస్తుంది కదా, అప్పుడు ఏదైతే ముందు గడ్డి ఉందో ఆ గడ్డిని అంతా పెరిగి ఏం చేస్తాడంట? ఇప్పుడు ఆ గడ్డి అంట ఆకాశం అంత ఎత్తుకి ఎదుగుతుందంట, ఆకాశం అంత ఎత్తుకి పెరుగుతుందంట, ఆకాశం అంత ఎత్తుకి తలెత్తుతుందంట. ఏమవుతుందంట? తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నిన్నుండకుండా నశించిపోతారు. ఇంతకీ నశించేది ఏంటంటే మనుషుని జ్ఞానము. చూడండి, అదే 20వ అధ్యాయము 18వ వచనం చూడండి. దేని కొరకు వారు ప్రయాసపడి, అసలు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఎందురు? ఇప్పుడు ఇది మనిషి జ్ఞానం అనుకోరు వారికి అర్థం కాదు. దేని కొరకు ప్రయాసపడి నువ్వు సంపాదించుకుంటున్నావు? దేని కొరకు ఆరాధన మానేసి నువ్వు సంపాదించుకుంటున్నావు? దేని కొరకు ప్రార్థనను విడిచిపెట్టి, లేదా అసలు క్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి, లేదా దేవుని విడిచిపెట్టి ప్రయాసపడి ఏం సంపాదించుకుంటావా? సంపాదించుకో. మనుషుడి జ్ఞానం అదే ఆలోచిస్తుందంట. మనిషి జ్ఞానం ఏం ఆలోచిస్తుంది? ఏమి తిందుము, ఏమి త్రాగుము, ఏమి సుఖించుము అని ఎవరు ఆలోచిస్తుంది? మనిషి జ్ఞానం. దేవుని జ్ఞానం ఏమని చెప్తుంది? ఆకాశ పక్షులను చూడ వెత్తవు కోయవు, మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా? నేను మీకు ఇంకా పెడతాను కదా, మీరు అడుగువాటన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికంగా నేను చేస్తాను కదా అని దేవుని జ్ఞానం చెప్తుంటే నువ్వు మనిషి జ్ఞానం ఆధారం చేసుకొని బతుకుతున్నావు. ఏమంటున్నావు? ప్రయాసపడి సంపాదించుకొని ఏం చేసుకుంటామని అడుగుతున్నాడు. దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. అర్థమైందా? అంటే ఇంతకీ మనిషి జ్ఞానం మంచిదే, కానీ దేవుని జ్ఞానం విడిచిపెట్టి మనిషి జ్ఞానం ఒక్కటే నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు ఏమి సంపాదించినా, ఏమి పొందుకున్నది ఏమవుతుందంట? వ్యర్థం అంటున్నాడు ఆయన. చూడండి, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. దాన్ని వారు అనుభవించలేరు. ఏంటిది? సంపాదించినది. ఏ జ్ఞానం చేత? మనిషి జ్ఞానం చేత. కానీ 128వ కీర్తనలో ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారు నిశ్చయముగా వారి కష్టార్జితమును అనుభవించెదరు. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఏం చెప్తుంది? నిశ్చయముగా నీవు నీ కష్టార్జితం అనుభవించదు. అంటే దాని అర్థం ఏంటి? నీ కష్టము వ్యర్థమవ్వదంట. నీ కష్టం వ్యర్థమవ్వదు. కాబట్టి దేవుని జ్ఞానము నీ కష్టం వ్యర్థం అవ్వకుండా ఉండాలి అంటే అసలు దేవుడు అడిగింది ఇత్తనం మనం. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటాం వల్ల నువ్వు ఎంత సంపాదించినా దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారి సంపాదించిన ఆస్తి కొలగి వారికి సంతోషం ఉండదు. నువ్వు ఎంతన్నా సంపాదించుకో, ఇది ఆస్తి ఎంతన్నా సంపాదించుకో, ఒకరోజు నీకు దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు అంటున్నాడు. ఇంకా చదివితే, వారు పేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. ఇంటిని ఆక్రమించేసుకున్నారు, పొలాన్ని ఆక్రమించేసుకున్నారు, లేదా స్థలాన్ని ఆక్రమించేసుకుంటున్నారు. వారు ఆ పేదలను ముంచి అంట. అనేక మంది ఈరోజు పేదలు, రియల్ ఎస్టేట్ అంతా అదే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా అదే. వారిని ముంచేసి వీళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు రూపాయి కొని వీళ్ళు 10 రూపాయలకు అమ్ముకుంటారు. అంత మోసం ఉంటుంది అన్నమాట అందులో. సరే, కొంతమంది చేసేటోళ్ళు ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళు ఉన్నారు. ఏంటంట? వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొని, బలాత్కారం రౌడీజమే చేస్తున్నారు. ఇదేంటిదంతా? మనుషుని జ్ఞానం ఇది.
అంటే ఒక వ్యక్తిని భయపట్టి, ఒక వ్యక్తిని బలాత్కారం చేసి, ఒక వ్యక్తిని మోసం చేసి, అంత సంపాదించుకునే అంత అంత ఇది ఎందుకు? అంత కోరిక ఎందుకు మనిషికి? అంత ఆశ ఎందుకు మనిషికి వాటి మీద? అర్థమవుతుంది కదా? అయితే మనలో ఉండినట్లయితే అటువంటి స్థితికి వెళ్ళకూడదు మనం. మోసము చేసి, భయము పెట్టి, అటువంటి జ్ఞానము మనుషుడు అటువంటి జ్ఞానమునకు మనుషుడు వెళ్ళకూడదు. ఇంకా ఏమంటున్నాడు బైబిల్ చూడండి, 20వ వచనము. వారు ఎడతెగక నశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము వారు మృంగివేనది ఒకటి లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సాంపద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దూరవస్థలో నుండి వారందరినీ చేయి వారి మీదకి వచ్చును. ఇటన్ని మనిషిని జ్ఞానమును ఆధారము చేసుకొనుట వలన వచ్చినటువంటి సమస్య. అందుకే అంటున్నాడు, మనం ఎవరి జ్ఞానమును ఆధారం చేసుకోవాలి? ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానము. అదే మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. మీ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక చాలు. అంటే మనిషిని జ్ఞానము ఎలాంటిదంట? భూ సంబంధమైనది. మరి దేవుని జ్ఞానము పైనుండి దిగి వచ్చినది. ఇప్పుడు పైనుండి దిగి వచ్చినది ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవరును? ఇంతకీ దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు ఎవరు? క్రీస్తు ప్రభువారు. అంటే పైనుంచి ఇప్పుడు వచ్చింది ఏంటి? ఇందాక యాకోబు 3:17 ఏం చదివా? పైనుండి ఏమొచ్చిందంట? జ్ఞానము. ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఎవరు వచ్చారంట? ఇంతకీ జ్ఞానం ఏమయ్యింది? క్రీస్తు ప్రభువారై ఉన్నారు. జ్ఞానం ఏమైంది? క్రీస్తు ప్రభువారై ఉన్నారు. దేవుని జ్ఞానం ఇప్పుడు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. కానీ ఇప్పటి వరకు మనం మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకునే బ్రతికాం. మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోవటం వల్ల యోబు గ్రంథంలో ఏం చదివాం? మార్గంలో యొక్క జ్ఞానము వారికి అక్కర్లేదని చదివాం. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరు అక్కర్లేదంట? క్రీస్తు ప్రభువారు అక్కర్లేదు. క్రీస్తు ప్రభువారిని నమ్మడం లేదు. క్రీస్తు ప్రభువారిని వారు నమ్మటం లేదు. మనము మనుషుని జ్ఞానం ఇంకా ఎట్లాగుంటుందంటే, ఈ ఇజ్రాయేలు దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలులను విడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత విసిగించారు చూడండి. ఎవరిని? దేవుణ్ణి ఎంత విసిగించారు చూడండి. ఇదే మనుషుని జ్ఞానం. ఎంత చిన్న చిన్న విషయాలు. వాళ్ళకి ఏం కావాలంట? మాంసం కావాలంట. మాంసం కావాలి వాళ్ళకి. ఇంకా ఏం కావాలి? నీరు కావాలని విసిగించారు. మాటి మాటికి ఏమంటున్నారు? ఈడకి తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికా? ఈడకి తీసుకొచ్చి మమ్మలను చంపడానికా ఇక్కడికి తీసుకొచ్చింది? ఐగుప్తులో ఉంటే ఇంకా బాగుండేవాళ్ళం కదా, ఏదో ఒక చిన్న చితక పని చేసుకొని బతికే వాళ్ళం కదా. అనవసరంగా ఈడకి అంటే మనుషుని జ్ఞానం ఎంతసేపు దేవుణ్ణి నసపెట్టడమే మనుషుని జ్ఞానం. ఆలోచన చేసుకోవాలి. నేను చేసినటువంటి చిన్న చిన్న తప్పిదముల వల్ల నాకు ఈ శోధన అని మిమ్మల్ని మీరు గ్రహించుకోవాలి. దేవుని శోధించకూడదు. కానీ మనుషుని జ్ఞానం ఏం చేస్తుంది? దేవుణ్ణి శోధిస్తుంది. మాటి మాటికి దేవుని మీద ఆధారం నిందిస్తుంది మనుషుని జ్ఞానం. ఇంకా ఏం చేస్తుంది మనుషుని జ్ఞానము? కొంచెం కష్టం రాంగలోనే దేవుని విడిచిపెట్టేస్తుంది, సంఘాన్ని విడిచిపెట్టేస్తుంది, ఆరాధనను విడిచిపెట్టేస్తుంది, మంచం మీద మూలన కూర్చోబెట్టుద్ది. ఏంటిది? మనుషుని జ్ఞానం. మనుషుని జ్ఞానం. ప్రార్థనకి రండి అంటే, ఆరాధనకి రండి అంటే రాదు. ఎందుకని? నువ్వు మనిషిని జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నావు. దేవుని జ్ఞానము నువ్వు ఆధారం చేసుకోవట్లా. దేవుని జ్ఞానం మీద బ్రతకట్లా. దేవుని విషయాన్ని నీకు తెలియడంలా. మనిషిని జ్ఞానం వల్ల దినాలు, ఆచారాలు, ఉత్సవాలు ఇవన్నీ నువ్వు మనిషిని జ్ఞానం వల్ల ఆచరిస్తున్నావు. ఆయన ప్రతిరోజు ప్రతి దినము దేవునిని ఆశీర్వదించాడు, లేపాడు, నిలబెట్టాడు. ఈరోజు నువ్వు నిలబడ్డావంటే ఇది ఆశీర్వదించినటువంటి దినము అని నువ్వు అనుకోవాలి.
లేపడ్డాం కాబట్టి దేవుని ఆలోచన, మనుషుడి ఆలోచన చాలా దూరపరిచున్నాడు ఆయన. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో దేవుని ఆలోచనకి, దేవుని జ్ఞానంకి, మనుషుని జ్ఞానానికి అంత ఆయన దూరపరిచాడు. దానికి దీనికి పోలిక లేదు, దానికి దీనికి సంబంధము లేదు. ఇంకా భ్రమపరచు ఆత్మ మనుషుని ఏం చేస్తుందంటే, కొంతమంది భక్తిపరులు ఉంటారు, కొంతమంది క్రైస్తవులు భక్తిపరులు ఉంటారు. భక్తిహీనులను చూసి భక్తిపరులు దేవుని లేడు, భయం లేదు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ భక్తిపరుని ఏం చేస్తుంది? భ్రమపరచు ఆత్మ భ్రమపరుస్తుంది. అనుకుంటారా లేదా? భ్రమపరుస్తుంది. అది చూద్దాం. కీర్తనలో రాశాడు 73వ అధ్యాయము. కీర్తనలో రాశాడు 73వ అధ్యాయము. అంటే భ్రమపరుస్తుంది. అది ఎన్ని రకాలుగా భ్రమపరుస్తుంది మనిషిని చూడండి. 13వ వచనము, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడునై ఉండుట. చూడండి, అంటే భక్తిహీనులు కూడా బ్రతుకుతుండగా, భక్తిహీనులు కూడా జీవిస్తుండగా, లోకంలో జీవిస్తుండగా, భక్తిపరుడైనటువంటి ఒక వ్యక్తి, ఆసావు రాసిన కీర్తన ఇది, భక్తిపరుడైనటువంటి క్రైస్తవుడిగా పిలువబడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? నా హృదయమును నేను శుద్ధి చేసుకొనుట వ్యర్థమే. శుద్ధి చేసుకొనకపోయినా వాడు చక్కగా దర్జాగా బ్రతికేస్తున్నాడు. నిజవుతాను. శుద్ధి చేసుకొనకపోయినా వాడు బ్రతికేస్తున్నాడు. ఎవరు? చూడండి, ఇదిగో అట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. ఎవరిల్లు? భక్తిహీనులు. భక్తిహీనులు నిశ్చింత గలవారే ఎల్లప్పుడూ ధనవృద్ధి చేసుకొందురు. ఇప్పుడు వారిని చూసి భక్తిపరులు ఏమనుకుంటున్నారు? నేను శుద్ధిగా ఉండుట వ్యర్థమే, నేను పరిశుద్ధుడిగా ఉండుట వ్యర్థమే, నువ్వు ప్రార్థనకి వెళ్ళట, క్రైస్తవుడుగా క్రిస్టియన్గా నమ్ముకుంటుట వ్యర్థమే అనేటోళ్ళు ఉన్నారు లేరా? అనవసరంగా వెళ్ళావు నువ్వు, దానిలో మా దాంట్లోనే ఉండాల్సింది. ఈ పదం బాగుంటుంది. అయితే అయితే దేవుని వాక్యంగా మనము నేర్చుకోవాలి. దేవుని వాక్యంగా మనం స్థిరపడాలి అంటే వారిని చూసి నీ యొక్క భక్తిపరు జీవితాన్ని నువ్వు ఇచ్చేసుకోకూడదు. ఉదాహరణకి మనకి యోబు గారు ఉన్నారు. యోబు గారు ఎంత భక్తిపరుడు! దేవుని భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి యోబు గారు. అపవాదికి కూడా ఆయన అదే చెప్పాడు, యోబును నువ్వు గమనించావా? నా యందు భయభక్తులు కలిగి నా చిత్తమును జరిగిస్తూ భూమి మీద నీతిమంతుడుగా యోబు ఉన్నాడు. కానీ యోబుకి ఎందుకు అంత కష్టం కలిగింది? పక్కనున్న వాళ్ళకి ఎందుకు కష్టం కలగలేదు? మరి అర్థమవుతుంది కదా. ఇప్పుడు యోబు తన దగ్గరికి వచ్చినటువంటి నలుగురు స్నేహితులను చూసి, వీళ్ళు చక్కగా అసలు భక్తి లేకుండా, దేవుని యందు పూర్తి భక్తి లేదు, ఏదో నులివెచ్చని స్థితిలో ఉన్నారు నలుగురు. యెహోవా దేవుడిని నమ్ముకున్నారు కానీ అంత భక్తి ఆ నలుగురు స్నేహితులకు లేదు. ఇప్పుడు యోబు ఏమని అనుకున్నాడా? వీళ్ళ వల్లే నేను ఉండుంటే బాగుండునేమో, ఈరోజు చక్కగా ఉండేవాడిని అని అనుకున్నాడా? లేదు, అట్లా అనుకోలేదు. ఇప్పుడు అదే స్థితిని మనల్ని భక్తిపరులైనటువంటి మనము భక్తిహీనులను చూసి ఆలోచన చేస్తున్నాము. వాళ్ళు అందులో ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా, ఒకవేళ అదే నిజమేమో. ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు కదా, నేనేమో పిచ్చోళ్ళలాగా ప్రార్థనలు అంటూ తిరుగుతున్నాను, నేనేమో పిచ్చోళ్ళలాగా ఆ ప్రదేశానికి ఈ ప్రదేశానికి, నేనేమో ఒక్కడిని పిచ్చోళ్ళలాగా కార్లు వేసుకొని అటు ఇటు వెళ్ళిపోయి, ఎవరు లేని చోట్ల ప్రార్థనలు, ఎవరు లేని చోట్ల వాక్యాలు, ఎవరు లేని చోట్ల సువార్తలు. ఎన్ని అనుకున్నాం మనం? ఎన్ని చేసి ఉంటారు? ఎన్ని ఆలోచించి ఉంటారు? ఇదంతా భ్రమపరుచు ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుణ్ణి తన యొక్క భక్తిని ప్రశ్నించుకునేలాగా చేస్తుంది. దేవుడిని నిజమో కాదో గుర్తించుకో అనేలాగా అది భ్రమపరుస్తుంది. మనల్ని మనం దేవుణ్ణి విరుద్ధంగా మాట్లాడుకునేలాగా అది భ్రమ ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. చాలా చాలా విధంగా అది భ్రమపరుస్తుంది మనుషుణ్ణి. ఇంకా వాళ్ళు అది ఏం చేస్తుంది చూడండి. 73వ అధ్యాయము
3వ వచనం చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, ఎంత భక్తిహీనతతో ఆరాధనకి వెళ్ళరు, ఇది వెళ్ళరు, కానీ వాళ్ళు బాగున్నారు, అన్ని వారికి అన్ని దొరికినాయి. మరలా నీ హృదయమును నీవు శుద్ధి చేసుకుంటలేదు. దానివల్ల నీ హృదయంలో మరలా నీవు ప్రశ్నించుకుంటున్నావు. ఇది ఎంతో మందిని భ్రమపరిచేటటువంటి ఆత్మ, దేవుని విషయంలో భ్రమపరుస్తుంది అట్టి ఆత్మ. ఆ ఆత్మ పేరే అపవాది, విరోధి. కాబట్టి ఆ భ్రమపరచు ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి ఉండండి. ఇంకా ఏమంటుంది? 5వ వచనం చూడండి. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు అంట. ఎవరికి? భక్తిహీనులకి. ఇతరులకు కలిగినట్టు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. వారికి ఏ కష్టం రాదు, సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నారు. ఇది చూసి భక్తి పరులైనటువంటి మనము గింజేసుకుంటున్నాము, మన భక్తిలో ప్రశ్నించుకుంటున్నాం, మన భక్తిని మనము కించపరుచుకుంటున్నాం, మన భక్తిని మనం అవమానపరుచుకుంటున్నాము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత, నిన్ను శుభ్రపరిచి ఆయన సంఘంలో నిలబెట్టాడు. కానీ అపవాది విషయమై జాగ్రత్త పడుడి అంటున్నాడు, దుష్టుడి విషయమై జాగ్రత్త పడుడి అంటున్నాడు. అవి ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తుంది, నిన్ను భ్రమపరుస్తుంది, దేవుని విషయంలో నిన్ను భ్రమపరుస్తుంది. కాబట్టి నువ్వు స్థిరంగా ఉండు. నిన్ను ఇంకా బంధించడానికి చూస్తుంది, నిన్ను ఇంకా చిక్కుల్లో పడేయడానికి చూస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. భ్రమపరచు ఆత్మ విషయమై ఇబ్బందులు ఇతరులకు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున వారు గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు. ఎవరు అంటే ఇదిగో ఈ భక్తిహీనులు. మనిషి జ్ఞానం చొప్పున వారు భక్తిహీనులుగా మారతారు, దైవ జ్ఞానం చొప్పున వారు భక్తిపరులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా స్థిరపరచబడతారు. మనిషి జ్ఞానం ఆధారం చేసుకోవటం వల్ల వారు భక్తిహీనులు అనబడ్డారు. వాళ్ళు ఏమవుతారు? 4వ వచనం చూడండి. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారంట, మంచిగా తింటున్నారంట, ఆనందంగా జీవిస్తున్నారంట. ఇప్పుడు యోబు గారి ఎదుట కూర్చున్న నలుగురు అదే స్థితిలో ఉన్నారు. ఎన్ని గొప్పలు చెప్పారు వాళ్ళు, ఎన్ని గొప్పలు చెప్పారు. మాలాగా ఉండాలి అయ్యా యోబు, మాలాగా ఉండాలి. ఒక వారం ప్రార్థనకి వెళ్ళి ఇంకో వారం ఇంట్లో కూర్చో, నీకు ఈ కష్టం రాదు. ఒక వారం ఇంట్లోకి వెళ్ళి ఒక వారం ఇంట్లో కూర్చో, ఇంకో వారం ప్రార్థనకి వెళ్ళు. నెలలో 4 వారాలు ఉంటే 2 వారాలు అప్పుడు ఆరాధన, 2 వారాలు ఇంట్లో కూర్చుంటాం. ఎంత దర్జాగా ఉంటుంది అప్పుడు, ఎంత చక్కగా బతకచ్చు. కానీ ఇందాకేం చదువుకున్న వాళ్ళంతా ఏమవుతారంట? నశించుదురు, వాళ్ళందరూ నశించుదురు. మనిషి జ్ఞానమును ఆధారం చేసుకొని జీవించువాడు అందరూ ఏమవుతారు? నశించుదురు. కాబట్టి మనము దేవుని జ్ఞానమును ఆధారం చేసుకోవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయము అది 3వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని మటుకి ఆధారం చేసుకొని ఉండవలెను. దేవుని శక్తిని మటుకి ఆధారం చేసుకొని ఉండవలను. మనుషుని జ్ఞానం అనేది క్రీస్తు ప్రభువారిని నమ్మడం లేదంట. దేవుని వాక్యము వారికి అవసరం లేదంట. దేవుని వాక్యము వారు నమ్మలేదంట. ఏంటిది అదంటే మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోవడం వల్ల వారు దేవుని జ్ఞానమును నమ్మలేదు. ఇంకా అందుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుని జ్ఞానానుసారంగా లోకమంట తన జ్ఞానము చేత, లోకము తన జ్ఞానం అంటే ఈ జ్ఞానం, లోకము జ్ఞానం ఎవరిది? మనుషుని జ్ఞానం. లోకము తన జ్ఞానం చేత ఎవరిని ఎరుగుకుందంట? దేవుణ్ణి.
దేవుని ఎరుగుకుంది. అంటే ఈరోజు క్రీస్తు ప్రభువారిని పైనుండి వచ్చు జ్ఞానమును, దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానమును మనిషి జ్ఞానం ఏం చేస్తుంది? నమ్మట్లా. ఆయన యందు నమ్మిక ఉంచలేదు, ఆయన యందు ఆధారపడట్లేదు. ఆయన రక్షణ తృణీకరిస్తున్నారు, ఆయన మార్గమును తృణీకరిస్తున్నారు, ఆయన వైపు తిరగడం లేదు, ఆయనను విడిచిపెడుతున్నారు. కాబట్టి మనుషుని జ్ఞానం కంటే ఎవరి జ్ఞానం ప్రాముఖ్యం మనకి? దేవుని జ్ఞానం. కాబట్టి మనుషుని జ్ఞానమును ఆధారము చేసుకొనక ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానమును. దేవుని జ్ఞానం ఎవరంటే క్రీస్తు ప్రభువారు. కాబట్టి క్రీస్తు ప్రభువారిని మనం నమ్మకుండా నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరిను తండ్రి యొద్దకు చేరలేడు, ఆయన యొద్దకు మనం చేరలేము. కాబట్టి మనుషుని జ్ఞానమును మనం ఎల్లప్పుడూ కూడా ఆధారం చేసుకోకూడదు. మనిషి జ్ఞానమును ఆధారం చేసుకోవటం వల్లే మనము భ్రమపరచు ఆత్మతో ఉండిపోయాము. చివరిగా అది చదువుకొని మనం ముగించుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. అర్థమైంది కదా? అనేక మంది ప్రవక్తలు, అనేక మంది సేవకులు, అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది భక్తిపరులు మాట్లాడుతున్నటువంటి మాటలు అందరినీ ఆయన నమ్మమంటుందా? నమ్మద్దంటుంది. నీ విశ్వాసమును దేవుని శక్తిని బట్టి. ఇంతకీ దేవుని శక్తి అంటే ఏంటి? వాక్యము, పరిశుద్ధ గ్రంథమును బట్టే నీ విశ్వాసము, పరిశుద్ధ గ్రంథమును బట్టి నీ జ్ఞానం ఉండాలి, కానీ మనుషుడు చెప్పు సంగతులను, మనుషుడు చెప్పు విషయాలను బట్టి కాదు. అందుకే మనం ప్రతిదీ వాక్యంలో ఉందో లేదో మనం ప్రత్యేకించి మనం అది చూస్తాము. వాక్యానుసారంగా వచ్చే జ్ఞానమును బట్టి మనం పరిశీలించుకుంటాము. ఇప్పుడు ఏమంట? ప్రియులారా అని పిలుస్తున్నాడు. ప్రియులారా, మీరు మోసపోవటం నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడుతూ అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెలి ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు ఉంటారు. వారి యొక్క జీవితం సంఘంలో ఒకలాగా, బయట మరొకలాగా ఉంటుంది. సంఘంలో ఒకలాగా, భక్తి పరిశుద్ధుల ఎదుట ఒకలాగా, బయట ఇంకొకలాగా కనపడుతుందంట. అనేకులు వచ్చి, ఇదిగో దేవుడు మీ వద్దకు రమ్మన్నాడు, ఇదిగో దేవుడు మమ్మల్ని పంపించాడు మీ వద్దకి, ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని ఈ కానుక ఇవ్వమన్నాడు, లేదా దేవుడు మిమ్మల్ని ఈ పని చేయమన్నాడు, ఇదిగో దేవుడు ఇది చేయమన్నాడు అని మీ ముందుకు వచ్చి అబద్ధ ప్రవక్తలు మీతో మాట్లాడతారు. ఇంతకీ ఎవరిని పంపించేది ఎవరో? ఇదిగో భ్రమపరచు ఆత్మ, అందులోకి మీరు భ్రమలోకి వెళ్ళిపోవద్దు అంటున్నాడు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మీకే వదిలిపెట్టేస్తున్నాడు. అది జాగ్రత్త, మీకే వదిలిపెట్టేస్తున్నాడు. కింద వచ్చిన ఏమంటుంది? భ్రమపరచు ఆత్మ, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఒప్పుకొనన్నదల్లా మనిషి జ్ఞానము, లోకంలో ఉన్నటువంటి జ్ఞానము. అది ఆ మనిషి జ్ఞానము వాడు ఎలాగ పొందుకున్నాడంటే, ఒక ఆత్మ ఉంది కదా, భ్రమపరచు ఆత్మ. అది భ్రమపరచడం చేత ఆ మనిషి జ్ఞానం వల్ల క్రీస్తు ప్రభు వారిని పైనుండి వచ్చు జ్ఞానమును అది ఒప్పుకోవడల్లా. అర్థమైంది కదా? ఈ రోజైతే మనము క్రీస్తు ప్రభు వారిని ఒప్పుకున్నాం, కానీ ఇంకా మనం భ్రమలో ఉన్నామంట. క్రీస్తు ప్రభు వారిని ఒప్పుకున్నా సరే అది ఆత్మ ఏం చేస్తుంది? అది ఇంకా భ్రమపరిచింది, అనేక రకాలుగా అది భ్రమపరిచింది. ప్రార్థనకి, ఆరాధనకి వెళ్ళకపోతే ఏం కాదులేని సాగులు చెప్తున్నావు, రోజు ప్రార్థించకపోతే ఏం కాదులేని సాగులు చెప్తున్నావు. ఏమీ కాదు అనేది భ్రమపరిచేది ఆత్మే. ఏమీ కాదనేది, ఈ చిన్న తప్పులే, ఏం కాదులే, దేవుడు క్షమించేస్తాడులే. మన సువార్తలు చదువుకున్నప్పుడు ఆయన ఎంతో ప్రేమగా క్రీస్తు ప్రభు వారు మాట్లాడాడు, కానీ ఆయన ద్వేషించు వారి ఎదుట ఆయన ఎంత నిష్టగా ఉన్నాడు, ఆ కోపం ఎంత చూపిస్తున్నాడు మీకు తెలియట్లా. ఎంత చూపిస్తున్నాడు ఆ కోపం మీకు తెలియట్లా. కాబట్టి సత్యమైనది ఏంటంటే క్రీస్తు ప్రభువారిని గుర్తెరగడము. భ్రమపరచు ఆత్మ చిన్న చిన్న విషయాలను కూడా నిన్ను దేవునికి దగ్గర కాకుండా నిన్ను భ్రమపరుస్తుంది. పాటలు పాడకపోతే ఏం కాదులే అనుకుంటుంది. ఏంటిది? మనిషి జ్ఞానం, భ్రమపరచు ఆత్మ. పాటలు పాడకపోతే ఏం కాదులే, అన్ని పాటలు పాడాలా అని అనుకుంటుంది. సమయానికి వెళ్ళకపోతే
ఏమి కాదులే అంటది. ఏంటిది? భ్రమపరిచే ఆత్మ, మనుషుని జ్ఞానం. సమయానికి వెళ్ళకపోతే ఏం కాదు, అసలు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏం కాదు అంటది. ఈ ఒక్కరోజు సినిమాకి వెళ్తే ఏం కాదులే అంటది. ఈ ఒక్కరోజు పార్కులకు తిరిగితే ఏం కాదులే అంటది. అర్థమైందా? ఇదంతా ఎవరిది జ్ఞానం? మనుషుని జ్ఞానం. భ్రమపరిచేసింది నిన్నది. దేవునికి విరుద్ధంగా భ్రమపరిచేసింది. ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్లు అవ్వకపోతే ఏమీ కాదు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? భ్రమపరిచింది ఆత్మ. అపవాది భ్రమపరిచే ఆత్మలో ఉన్నారు. నెలకొకసారే. ఏంటిది? ప్రభురాత్రి భోజనము. భ్రమలో ఉన్నారు. ఏం కాదులే, ఏమి కాదులే, ఏమి కాదులే, ఏమి కాదులే అని సాకులు చెప్పుకుంటూ మన మరణం వరకు మన జీవితాలను కొనసాగించుకుంటున్నాము. దేవుని యొక్క రాకడ ఉగ్రత మనుషునికి తెలియకపోవట్లా. ఇంకా ఏమంటది? దేవుని జ్ఞానం ఏం చెప్తుంది? ప్రేమించమంటది. నాకు అవసరం లేదులే అంటావు. దేవుని జ్ఞానం క్షమించంటది. అవసరం లేదులే అంటావు. దేవుని జ్ఞానం సమాధానపడి అంటది. మనకు అవసరం లేదులే అంటావు. వీటన్నిటి మన సాకులు చెప్పుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగించుకోవటం వల్ల మనము దేవునికి దూరంగా భ్రష్టులైపోతున్నాం. భ్రమపరచు ఆత్మ వల్ల ఏమవుతున్నాము? భ్రష్టులైపోతున్నాము. వీళ్ళందరినీ భ్రమపరచు, క్రైస్తవులుగా ఉండి భ్రమలో ఉన్నటువంటి వారిని నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిగా చెబుతూ, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తా అంటున్నాడు ఆయన? ఉమ్మి వేస్తానంటున్నాడు. ఉమ్మి వేయబడినటువంటి వారము. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన కలిగి ఉండండి. దేవుని జ్ఞానము, వాక్యానుసారమైనటువంటి జ్ఞానము కలిగి ఉండండి. మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోవద్దు. మనుషుని జ్ఞానము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో ఆలోచన చేదురు. ఇంతకీ మనుషుల జ్ఞానం ఏంటిదంటే, దీవారాత్రులు ధ్యానించువాడు ధనుడు. ఏం ధ్యానించాలి దీవారాత్రులు? దేవుని వాక్యమును. కాబట్టి అది దుష్టుడి నుండి నిన్ను దూరంగా ఉంచుది. ఇంతకీ దుష్టుడు ఎవరంటే అపవాది భ్రమపరచు ఆత్మ నుండి నిన్ను దూరపరుస్తుంది. ఏంటిదంటే వాక్యము, దేవుని జ్ఞానము. నువ్వు ఆదివారం వెళ్ళొద్దు అని అనుకున్నావంటే భ్రమపరచు ఆత్మ నీతో ఉంది. భ్రమపరచు ఆత్మ నీతో ఉన్నట్టే. ఆదివారం వెళ్ళకూడదు అనుకున్నావంటే ఆలోచన చేసుకో. ఆదివారం అనేది క్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దినము. ఆయన లేపబడింది నీ కోసం, నీ తప్పు కోసం, నీ అపరాధముల కోసం, నీ పాపం కోసం ఆయన తిరిగి లేపబడ్డాడు. అంత చులకన ఎందుకు మరి? అంత విలువైన విషయంలో అంత చులకన మనుషుడికి ఎందుకు? అసలు దేవుణ్ణి చులకనగా చూసి అంత ఎదిగిపోయాం మనము. అంత గర్వము, అంత అహంకారులము మనము. ప్రేమ లేదా నీకు? భయం లేదా? దయ లేదా? బాధ్యత లేదా? నీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగం మీద నీకు ఇష్టం లేదా? కానీ ఆ మాటలను హృదయంలోనికి వెళ్ళనీయకుండా అపవాది ఎంత అడ్డుపడుతుందో చూడండి. అసలు దాన్ని జరగనీయకుండా అపవాది ఎంత అడ్డుపడుతుందో చూడండి. అసలు ప్రతి ఒక్కరి నెత్తి మీద కూర్చుంది అది. ఎవరే? అపవాది. దాన్ని నెత్తిని కూర్చోబెట్టి నువ్వు ఊరంతా తిరుగుతున్నావు తెలుసా. బండి మీద ఎక్కితే బండి మీద ఉంటుంది, బస్సు ఎక్కితే బస్సు మీద ఉంది అది. ఇంకా విమానం ఎక్కితే విమానం, రైలు ఎక్కితే రైలు. నువ్వు విజయవాడ పోయినా, బెంగళూరు పోయినా అది నీతో వస్తూనే ఉంది. అది నువ్వు ఎక్కడ మంచోడు అయిపోతావేమోనని, నువ్వు ఎక్కడ పరిశుద్ధుడు అయిపోతావేమోనని అది నీ వెనకే, నీ నెత్తినే కూర్చొని తిరుగుతుంది. నిన్ను అసలు ఆయన వారసుడిగా నిన్ను చూడటం దానికి ఇష్టం లేదు. దేవుని బిడ్డగా నిన్ను చూడటం దానికి ఇష్టం లేదు. పరిశుద్ధమైనటువంటి ఆదివారంలో ప్రశాంతంగా నిన్ను కూర్చోబెట్టడం దానికి ఇష్టం లేదు. ఒకవేళ బలవంతంగా వచ్చావే అనుకో, అయ్యగారు పిలిచాడు, వెళ్ళకపోతే బాగదనుకో వచ్చి కూర్చున్నా నేను ఏడుకో తీసుకెళ్ళిపోద్ది అది. ఏంటిది అది? అపవాది భ్రమపరచు ఆత్మ ఏడుకో చాడికి తీసుకెళ్ళిపోద్ది. ఈరోజు ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? దాంతోపాటు ఏడ కూర్చున్నా ఏడుకో వెళ్ళిపోయారు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనత మీది. అందరూ వెళ్ళి ఉంటారు, చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. దాన్ని రోజు వెళ్ళేటోళ్ళే అంత. ప్రతి వారం ఎన్ని వారాలు వెళ్ళి ఉంటారు? దాంతోపాటు ఎన్ని వారాలు పోయి ఉంటాయి? అంటే
అసలు క్రమంగా చేసినటువంటి ఆదివారం ఒకటైనా చూపించగలమా? క్రమంగా చేసిన మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన ఆమేన్ వరకు క్రమంగా చేసినటువంటి ప్రార్థన. మొదటి ప్రార్థన కూర్చొని పాటలు పాడి వాక్యం చదివి వాక్యం నేర్చుకొని దేవుని వాక్యం క్షుణ్ణంగా విని ప్రభురాత్రి భోజనం పాలిభాగస్తులై క్రమాన్ని ముగించుకొని ఒక్క ఆదివారమైన మన జీవితంలో ఉండగలమా? పోనీ సరే లేవనుకుందాం, పోనీ ఉండగలమా? ఆయుష్ ఇచ్చాడు కదా దేవుడు, మనకి ఆయుష్ ఇచ్చాడు కదా, ఉండగలమా? మీరు వల్ల కాదు. ఎందుకంటే అది ఇంకా నెత్తినే కూర్చుంది. కాబట్టి దేవుని జ్ఞానమును మనం ఎప్పుడు ఆధారం చేసుకోవాలి, మనుషుని జ్ఞానం కాదు. నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, సముద్రంలోకి వెళ్ళిపోయినా, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయినా, వేరే వేరే దేశాలు వెళ్ళిపోయినా సరే, నువ్వు ఎవరి జ్ఞానం విడవకూడదు? దేవుని జ్ఞానము విడవకూడదు. దుష్టుడు నీ పక్కనే ఉంటాడు, ఏం కాదులే తాగుదాంలే అంటాడు, ఏం కాదులే తప్పులు చేద్దాంలే అంటాడు. కానీ దేవుని జ్ఞానం నీకేం చెప్తుంది? వాటిని ఆచరింపకూడదు. కంఠభూషణంగా ధరించుకోండి దేవుని జ్ఞానమును. అది నీ తలకు కిరీటం అంట. ఏంటిది? దేవుని జ్ఞానము. అది నీ తలకి కిరీటము. అదే అపవాది ఇచ్చినటువంటి మనిషి జ్ఞానము నీ తలకు అవమానము. నీ తలకు అవమానం. అది కృంగదేస్తుందంట, కృంగదేస్తుంది. నిన్ను బలహీనపరుస్తుంది. అది నిన్ను అణచివేస్తుంది. అది మనిషిని జ్ఞానము. నిన్ను బాధిస్తుంది. అది నిన్ను కృంగదేస్తుంది. అది పశ్చాత్తాపపడేలాగా ఎంత ఎంత దిగజారుస్తుందో ఆలోచన చేయండి. మనుషుని జ్ఞానము. దేవుని జ్ఞానం బట్టి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా నీకు ఎల్లప్పుడూ ఆయన కిరీటం వలె ఆయన నిన్ను చూస్తాడు. యోబుని దేవుడు ఎలాగో చూశాడో ఈరోజు మనలందరినీ కూడా అదే రీతిగా ఆయన చూడాలనుకుంటాడు. కాబట్టి దేవుని జ్ఞానమును మనం ఆధారం చేసుకుందాము. దేవుని ఎప్పుడు ఎవరు చులకనగా ఆలోచన చేయొద్దండి. ఆరాధన విషయమే కానీ, ప్రార్థన విషయమే కానీ, దేవుని వాక్యానుసారం విషయమే కానీ చులకన చూడొద్దు. పరిశుద్ధుల విషయంలో చులకన చూడొద్దు. దైవజనుల విషయంలో చులకన చూడొద్దు. దేవునికి ఇచ్చే విషయాల్లో వెనకాడొద్దు. దేవునికి ఇచ్చే విషయంలో చులకనొద్దు. మరొకసారి ఈ సంవత్సరపు దినాల్లో దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు, దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, దేవుడు మనల్ని బాగు చేస్తున్నాడు సంవత్సరపు దినాల్లో. ఎందుకంటే నువ్వు కూడా 2026 పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరపు దినాల్లో దేవుడు మరొకసారి సరిచేస్తున్నాడు. చెవిగలవాడు వినుగాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.